పుష్పం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటికి ఉపయోగపడేటువంటి బయాలజీ. పుష్పం అనేటువంటిది ఆవృత బీజాలలో ప్రత్యుత్పత్తి ప్రమాణము. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు ఏర్పడినటువంటిది. ఒక నమూనా పుష్పంలో పుష్పాసనం అనబడే ఇది పుష్పవృంతం. దీని చివరి భాగంలో పుష్పాసనం అనబడేటువంటి పుష్పవృంతం ఉబ్బిన కొన భాగంలో 4 భిన్న వలయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. అవే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఒక నమూనా పుష్పంలో పుష్పాసనం అనబడే పుష్పవృంతము ఉబ్బినటువంటి కొన భాగంలో 4 భిన్న వలయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. అవే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఈ రక్షక ఆకర్షణ పత్రాలు అనేటువంటి వాటిని అదనపు అంగాలు అంటారు. రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళిని అదనపు అంగాలు అంటారు. కేసరావళి మరియు అండకోశాన్ని ప్రత్యుత్పత్తి అంగాలు అంటారు. కేసరావళి మరియు అండకోశంను ప్రత్యుత్పత్తి అంగాలు అంటారు. కొన్ని మొక్కల్లో, పుష్పాల్లో రక్షక మరియు ఆకర్షణ పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. వాటినే పరిపత్రాలు అంటారు. కొన్ని పుష్పాల్లో రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. వాటిని పరిపత్రాలు అంటారు. ఉదాహరణకు లిల్లీ. కొన్ని పుష్పాల్లో రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళి ఒకే విధంగా ఉంటాయి. వాటిని పరిపత్రాలు అంటారు. ఉదాహరణకు లిల్లీ. ద్విలింగక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు అంటే ఒకే పుష్పంలో కేసరావళి మరియు అండకోశం 2 ఉంటే అటువంటి పుష్పాలను ద్విలింగక పుష్పాలు అంటారు. ఒకే పుష్పంలో కేసరావళి మరియు అండకోశం 2 ఉంటే అటువంటి పుష్పాలను ద్విలింగక పుష్పాలు అంటారు. కొన్ని పుష్పాల్లో అంటే కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే అటువంటి పుష్పాలను ఏకలింగక పుష్పాలు అంటారు. కేసరావళి కానీ లేదా అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే అటువంటి పుష్పాలను ఏకలింగక పుష్పాలు అంటారు. పుష్పాలను మళ్ళా సౌష్ఠవయుత పుష్పాలు, పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలు, సౌష్ఠవరహిత పుష్పాలని విభజించవచ్చును. సౌష్ఠవయుత పుష్పాన్ని ఏ తలం నుంచైనా సరే, మధ్య భాగంలో ఏ తలం నుంచి అయినా సరే 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. పుష్పాన్ని ఏ తలం నుంచే, ఏ వ్యాసార్థపు తలం నుంచైనా సరే మధ్య భాగంలో 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణకు ఆవ, దతూర, మిరప. సౌష్ఠవయుత పుష్పాన్ని మధ్య భాగం నుండి ఏ వ్యాసార్థపు తలం నుండి అయినా 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణకు ఆవ, దతూర, మిరప. పుష్పాన్ని మధ్య భాగం నుండి ఏదో ఒక తలం నుండి మాత్రమే 2 సమభాగాలుగా విభజించగలిగితే, పుష్పాన్ని మధ్య నుండి ఏదో ఒక తలం నుండి మాత్రమే 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణకు బఠానీ, గుల్మెహర్, చిక్కుడు. నెక్స్ట్, పుష్పాన్ని మధ్య భాగం నుండి ఏ తలం నుండైనా సరే 2 సమభాగాలుగా విభజించలేకపోతే అటువంటి పుష్పాన్ని సౌష్ఠవరహిత పుష్పం అంటారు. ఉదాహరణకు కెన్న, ఇండిక, మెట్ట తామర. సౌష్ఠవిత పుష్పము, పాక్షిక సౌష్ఠవిత పుష్పము, సౌష్ఠవరహిత పుష్పము. ఏ భాగం నుండి అయినా 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవిత పుష్పం అంటారు. ఏదో ఒక తలం నుంచి మాత్రమే మధ్య భాగం నుంచి 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఏ తలము నుండి అయినా 2 సమభాగాలుగా విభజించలేకపోతే అటువంటి పుష్పాన్ని సౌష్ఠవరహిత పుష్పం అంటారు. పుష్పాలు 3 వలయాలు,
4, 5 లేదా వాటి యొక్క గుణిజ సంఖ్యలో, అంటే రక్షక పత్రాలు 3, ఆకర్షణ పత్రాలు 3, కేసరావళి 3 అట్లా 3, 4, 5 లేదా వాటి గుణిజ సంఖ్యలో, అంటే 3 అంటే 3, 2, 6 అట్లా గుణిజ సంఖ్యలో ఉండటాన్ని బట్టి త్రిభాగయుత పుష్పము, చతుర్భాగయుత పుష్పము, పంచభాగయుత పుష్పాలు అని ఉంటాయి. ఇది పుష్పం గురించి కొంచెం బ్రీఫ్గా. పుష్పం ఆవృత బీజాలలో ప్రత్యుత్పత్తి ప్రమాణము, ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు ఏర్పడినది. ఒక నమూనా పుష్పంలో పుష్పాసనం అనబడే పుష్పవృంతం ఉబ్బిన కొన భాగంలో 4 భిన్న వలయాలు, అవే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి వరుసగా. రక్షక ఆకర్షణ పత్రాలని అదనపు అంగాలు అంటారు. కేసరావళి, అండకోశమును ప్రత్యుత్పత్తి అంగాలు అంటారు. కొన్ని మొక్కల్లో రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళి రెండు ఒకే విధంగా ఉంటాయి. వాటిని పరిపత్రాలు అంటారు. ఉదాహరణకు లిల్లీ. ద్విలింగక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు. కేసరావళి, అండకోశం రెండు ఒకే పుష్పంలో ఉంటే వాటిని ద్విలింగక పుష్పాలు అంటారు. కేసరావళి కానీ లేదా ఏదో అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే అటువంటి పుష్పాలను ఏకలింగక పుష్పాలు అంటారు. పుష్పాలు సౌష్ఠవాన్ని బట్టి 3 రకాలు: సౌష్ఠవయుత పుష్పము, పాక్షిక సౌష్ఠవయుత పుష్పము, సౌష్ఠవరహిత పుష్పము. సౌష్ఠవయుత పుష్పం పుష్పాన్ని మధ్య భాగం నుండి ఏ తలము నుండైనా, ఏ వ్యాసార్థపు తలం నుండైనా 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణకు ఆవ, దతుర, మిరప. పుష్పాన్ని మధ్య భాగం నుండి ఏదో ఒక తలం నుండి మాత్రమే 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణకు బఠానీ, గుల్మెహర్, చిక్కుడు. పుష్పాన్ని ఏ మధ్య భాగం నుండి ఏ తలము నుండి అయినా 2 సమభాగాలుగా విభజించలేకపోతే దానిని సౌష్ఠవ రహిత పుష్పం అంటారు. ఉదాహరణకు కెన్న, ఇండికా, మెట్ట తామర. పుష్పాలు 3, 4, 5 లేదా వాటి గుణిజ సంఖ్యలో ఉండటాన్ని బట్టి త్రిభాగయుత పుష్పాలు, చతుర్భాగయుత పుష్పాలు, పంచభాగయుత పుష్పాలు అని అంటారు. ఓకే.